హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు, ఇటీవలనే జరిగినటువంటి ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి విజయం సాధించినటువంటి శ్రీమతి డికే అరుణక్క గారు, అదేవిధంగా మిత్రులు ఇటీవలనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఈటెల రాజేందర్ గారు, ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ నుంచి డాక్టర్ గతంలో టైగర్ నరేంద్ర గారు గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి విజయం సాధించినటువంటి రఘునందన్ రావు గారు, అదేవిధంగా ఆదిలాబాదు ఆదివాసీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి విజయం సాధించినటువంటి గౌరవనీయులు నగేష్ గారు, అదేవిధంగా బీజేపీ శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు, మిత్రులు శాసనసభ్యులు రాజాసింగ్ గారు, శాసనసభ్యులు పాయల శంకర్ గారు, శాసనసభ్యులు సూర్యనారాయణ గుప్తా గారు, శాసనసభ్యులు హరీష్ బాబు గారు, శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి గారు, శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, అదేవిధంగా జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, సంకినేని వెంకటేశ్వరరావు గారు, చింతల రామచంద్రరెడ్డి గారు, విజయ రామారావు గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, అదేవిధంగా ప్రదీప్ గారు, బంగారు శృతి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మోర్చాల రాష్ట్ర శాఖ అధ్యక్షులు, ఇతర పదాధికారులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా జిల్లా శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, మోర్చాలకు సంబంధించినటువంటి ఇతర అతిథులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, గత సంవత్సరం 23 నవంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు, ఈ సంవత్సరం ఏప్రిల్ మేలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశము ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క ఎన్నికల్లో పూర్తి సమయం కేటాయించి పార్టీ గెలుపు కోసము ఎంతో కష్టపడి శ్రమించి తెలంగాణలో మంచి ఫలితాలు తీసుకొచ్చినటువంటి పార్టీ అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి, అన్ని స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆదరించి ఆశీర్వదించి బీజేపీని ఒక విజయ పథాన్ని నడిపించడంలో అన్ని రకాలుగా అండదండలు ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను, సెల్యూట్ తెలంగాణని మనం చేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో అనేక రకాల మార్పులు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. తెలంగాణలో 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఏ రకంగా మరి వ్యతిరేకత ఏర్పడిందో, ప్రజాగ్రహానికి గురైందో మనకందరికీ తెలుసు. 10 సంవత్సరాల పాటు పోలింగ్ బూత్ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము అనేక సంవత్సరాలుగా
నిరంతరం పోరాటాలు కొనసాగించాము, ఉద్యమాలు చేశాము. వందలాది మంది కార్యకర్తలు జైల్లోకి వెళ్ళారు. మన మీద అనేక రకాల అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. అయినా కూడా మొక్కవని ధైర్యంతో పార్టీ కార్యకర్తలందరూ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించడం జరిగింది. 2018లో మనము ఒక శాసనసభ్యుడు రాజాసింగ్ మాత్రమే ఆ రోజు మనం గెలవడం జరిగింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ కారణంగా, పోరాటం కారణంగా మరి 23లో జరిగినటువంటి ఎన్నికల్లో 8 స్థానాలు మనం గెలవడం జరిగింది. 7% ఓటున్నటువంటి 2018లో మన యొక్క ఓటింగ్ శాతము సుమారు 15% గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం సాధించుకోవడం జరిగింది. మళ్ళీ మీకు అందరికీ తెలుసు, 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 5 నెలల లోపలనే మనము ఒక శాసనసభ్యుడు గెలిచినటువంటి తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాలు మనం సంపాదించుకున్నాం. మరి ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ రకంగా 8 లోకసభ స్థానాలలో మనం విజయం సాధించడం జరిగింది. మీకు తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో మిత్రులు వెంకట రమణారెడ్డి గారు బీజేపీ జెండా చేతబట్టి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను, ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించి భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక రికార్డు సృష్టించిన విషయాన్ని, జైంట్ కిల్లర్గా వెంకట రమణారెడ్డి గారు గెలిచిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు 8 లోకసభ స్థానాలు మనం గెలిచాం. మల్కాజ్గిరి నుంచి ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అంతేకాదు మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది మన డీకే అరుణమ్మ గారు. అంతేకాదు ఈరోజు 4 పార్లమెంట్ స్థానాలు 2019లో ఏదైతే తెలంగాణ ప్రజలు మనకేది ఇచ్చారో ఆ 4 పార్లమెంట్ స్థానాలను కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకున్నది. కొత్తగా మల్కాజ్గిరి, చేవెళ్ళ, అదేవిధంగా మెదకు మరి పార్లమెంట్ స్థానాలలో మనము విజయం సాధించిన విషయాన్ని, 8 స్థానాల్లో విజయం సాధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారం చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు, గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఆ రోజు అధికారంలోకి వచ్చిన ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కొత్త నినాదం, భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీస్తారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, ఒక విష ప్రచారము మరి ఏ రకంగా చేశారో మనకు తెలుసు. తెలంగాణలో మన పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి మాట్లాడినటువంటి వీడియోను కూడా మార్ఫింగ్ చేసి మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ తీస్తామని చెప్పి ఒక అబద్ధపు మాటలను జోడించి కాంగ్రెస్ పార్టీ అధికారపూర్వకమైనటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
మరి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినటువంటి దుర్మార్గము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అయినా కూడా మరి 5 నెలల్లో భారతీయ జనతా కార్యకర్తల శ్రమ, తెలంగాణ ప్రజల ఆశీస్సుల కారణంగా ఈరోజు మరి మనము విజయ పతాన ప్రతిబింబించి మొదటిసారిగా 8 స్థానాలలో గెలవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద విజయాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో మనం సాధించుకున్నాము. ఇది సాధారణ విజయం కాదు, సాధారణ విజయం కాదు. 8 పార్లమెంట్ సీట్లలో గెలవడమే కాకుండా 5 నెలల క్రితము 14% ఉన్నటువంటి మన ఓట్లు 35% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకురావడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరిగినటువంటి రాష్ట్రము ఎక్కడ కూడా లేదు. అది తెలంగాణకే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే, తెలంగాణ ప్రజలకే, నరేంద్ర మోడీ గారికి నాయకత్వానికి మాత్రమే ఈ ఘనత దక్కుతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవాల. 10 సంవత్సరాల వరకు అధికారం నిలగబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ 17 సీట్లలో ఒక్క సీటు కూడా గెలవకుండా తెలంగాణ ప్రజల యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరి 46 శాసనసభ నియోజకవర్గాల్లో మనము మొదటి స్థానంలో ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చామని వస్తున్నాను. 46 స్థానాలలో మొదటి స్థానంలో బీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీని వెనుకకి నెట్టేసి మనము మొదటి స్థానంలో ఉన్నాము. అంతేకాదు 44 స్థానాలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్నాము. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే మొదటి స్థానంలో వచ్చిందని మనం చేస్తా ఉన్నాను. బీజేపీ 46 స్థానాల్లో మొదటి వస్తే బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాల్లో మొదట్లో ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆదరిస్తున్నారు, ఆశీర్వదించారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 5 నెలల లోపలనే మరి అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. 6 గ్యారెంటీలు, 13 వాగ్దానాలు, 66 అంశాలు 100 రోజుల్లోగా, అంటే 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దేవుడేరగా, 200 రోజులు దేవుడేరగా 8 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మాటలతో, దేవుడి మీద ఓట్లతో, అబద్ధపు ప్రచారాలతో, ఆర్భాటపు ప్రకటనలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాలం వెళ్ళబుచ్చుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. 18 నెలల ముందే రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్లో, యూత్ డిక్లరేషన్ పేరుతో హైదరాబాద్లో, మహిళా డిక్లరేషన్ పేరుతో నాగర్ కర్నూలులో మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందో మనకందరికీ తెలుసు. గ్యారెంటీలు అమలు చేయడం లేదు. రైతులను, యువతను, విద్యార్థులను, అదేవిధంగా మహిళలను, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దగా చేస్తుందో మనం చూడడం జరిగింది. అందుకే అతి తక్కువ సమయంలో దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి ప్రజాగ్రహాన్ని
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంకుశ నియంత్రిత విధానాల కారణంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళల యొక్క ధర్నాలు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి, నిరసనలు కనిపిస్తూ ఉన్నాయి, లాఠీ చార్జీలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇటీవల నిరుద్యోగ సమస్య మీద యువమోర్చా కానీ ఇతర నిరుద్యోగ యువజన సంఘాలు పోరాటం చేస్తే ఏ రకంగా మరి పోలీసు నిర్బంధకాండ కొనసాగుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందో దానికంటే మేము తక్కువ తిన్నామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సింది పోయి పార్టీ ఫిరాయింపుల పట్ల ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము దృష్టిని కేంద్రీకరించి 2 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాళ్ళు ఒకటి రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. 2 ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూట్ కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 2 కార్యక్రమాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి లేక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిపాలన తెలంగాణలో జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకందరికీ తెలుసు ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పాంచ్ న్యాయ పేరు మీద మరి దేశ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో వారు చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో 10th షెడ్యూల్లో శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి దేశ ప్రజల ముందు పెట్టినటువంటి పాంచ్ న్యాయకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులను నిస్సిగ్గుగా, శాసన మండలి సభ్యులను నిస్సిగ్గుగా ఏ రకంగా అనైతికంగా చట్ట వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అవహేళన చేస్తూ ఉన్నారో, శాసనసభ నియమాలను ఏ రకంగా తుంగలో తొక్కుతూ ఉన్నారో, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఏ రకంగా అవహేళన చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఈరోజు ఈ 2 పార్టీలు ఏ రకంగా పరిపాలన చేస్తున్నాయో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 పార్టీల్లో పెద్ద తేడా ఉండదు. గతంలో కూడా మనం చూసాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నది బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాను, ఈ 2 పార్టీలు ఒకటాను. ఈ రాష్ట్రంలో ఒక విచిత్ర వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ వారు అంటాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీజేపీ కాంగ్రెస్ ఒకటని. నేను ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను, కలిసిన పార్టీలు మీరు, గతంలో కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు మీ 2 పార్టీలు, అధికారంలో కొనసాగినటువంటి పార్టీలు మీ 2 పార్టీలు, భవిష్యత్తులో అవసరం ఉంటే కలిసేటువంటి పార్టీలు మీరు. గతంలో మీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చేరారు ఎమ్మెల్యేలందరూ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఏదైనా పొత్తు గిత్తు ఉంటే, సంబంధాలు ఉంటే, ఏ గ్రూపుగా బి గ్రూపుగా మీరుంటే మీ 2 పార్టీల మధ్య భారతీయ జనతా పార్టీ ఏ గ్రూపులో చేరదు. మేము ఉండేది తెలంగాణ ప్రజల పక్షాన మాత్రమే అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ 2 పార్టీలు కూడా ఎక్కడైతే తేడా లేదు,
అందుకే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు పార్టీలు ఒకటే. ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే, ఈ రాష్ట్రంలో మౌలికంగా తెలంగాణకు న్యాయం జరగాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకెళ్లాలంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమకారుల యొక్క స్ఫూర్తితో ముందుకెళ్లేటువంటి పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా మనయోస్తా ఉన్నాను. ఈ రెండు పార్టీలకు తేడా లేదు. ఈరోజు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈ రెండు పార్టీలకు తేడా లేదు, దొందే. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే. ఈ రెండు పార్టీలు కవల పిల్లలు, తోబుట్టువులు. అంతేకాదు ఒకే తాను ముక్కలే. ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే, బొమ్మ బరుసు లాంటి పార్టీలే. ప్రజా వ్యతిరేకతలో ఒకరికి మించి ఒకరు వ్యవహరిస్తున్నటువంటి పార్టీలు. ఈ పార్టీలలో ఎమ్మెల్యేలు గెలిచినా, ఎమ్మెల్సీలు గెలిచినా, ఎంపీలు గెలిచినా ఒకటే పార్టీలో చేరుతారు. వాళ్ళ యొక్క గమ్యం ఒకటే. కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో గెలిస్తే బీఆర్ఎస్లో చేరుతారు, బీఆర్ఎస్లో గెలిస్తే కాంగ్రెస్లో చేరుతారు. గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు ఈ రెండు పార్టీలకు తేడా లేదు అనే విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎవరు గెలిచినా ఎవరోడినా చివరకు వీళ్ళ గమ్యం ఒకటే. వీళ్ళు రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అక్రమాలు చేసేటువంటి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అధికార దుర్వినియోగంలో ఒకరికి మించి ఒకరినటువంటి పార్టీలే, అక్రమ వసూలు చేసినటువంటి పార్టీలే. గతంలో కేసీఆర్ అక్రమ వసూలు చేసి దేశంలో బీజేపీ వ్యతిరేకంగా అనేక ప్రాంతీయ పార్టీలకు డబ్బులు పంపితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణలో కూడా వసూళ్లు చేసి వందల వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అధిష్టానికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. అది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక కుటుంబం అజమాయిషిలో నడిచేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేటువంటి పార్టీలు, లిక్కర్ మాఫియాను ప్రోత్సహించేటువంటి పార్టీలు. బెల్ట్ షాపులను తీసేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి 7 నెలలలో ఒక్క బెల్ట్ షాపును కూడా తొలగించలేదు. కాకుండా మరిన్ని బెల్ట్ షాపులను పెంచి ప్రోత్సహిస్తున్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాను. సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయల ఆదాయం కోసము తెలంగాణలో వేలాది లక్షలాది కుటుంబాలను రోడ్డున పడేసినటువంటి ఘనత గతంలో కేసీఆర్కి దక్కితే అదే బాటలో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని మనం వస్తున్నాను. ప్రజలను వంచి లిక్కర్ ఆదాయాన్ని పెంచుకుంటున్నటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఉద్యోగ భర్తీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో గతంలో కేసీఆర్ మోసం చేయడం జరిగింది తెలంగాణ విద్యార్థులను, యువతను. ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయకుండా, ఒక ప్రొఫెసర్ ఉద్యోగం భర్తీ చేయకుండా, ఒక లెక్చరర్ ఉద్యోగం భర్తీ చేయకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ కాలయాపన చేస్తే అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడు తప్ప ఈ రెండు పార్టీలకు తేడా లేదు. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా మోసం చేస్తే మరి 8 నెలలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణంలో డబుల్ బెడ్రూమ్ పేరుతో కేసీఆర్ మోసం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇళ్ల విషయంలో కూడా ఈరోజు న్యాయం చేయడం లేదు, ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. తెలంగాణలో ఎవరికి ఇల్లు ఇస్తారు, ఎప్పుడు నిర్మిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఏ ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ క్లారిటీ లేదు. దిశ దశ లేని విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇచ్చినటువంటి హామీలు
ఎప్పుడు అమలు చేస్తారో వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో వీళ్ళకు తెలియదు. ఒకటి మాత్రం 3 అంచెల ప్రోగ్రాం ఒకటి చేస్తూ ఉన్నారు. ఒకటి అప్పులు చేయడము, రెండోది భూములు అమ్మడము, మూడోది మద్యాన్ని అమ్మడము. ఈ 3 లక్ష్యాలుగా ఈ ప్రభుత్వము రెవెన్యూ పెంచుకొని తెలంగాణకు దగా చేయాలనుకుంటుందే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఈ 2 పార్టీలు పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ ఏదైతే ఎంఐఏ పార్టీ ఉందో ఈ 2 పార్టీలు కూడా మరి ఒకే విధంగా పార్టీ పట్ల వివరిస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే వంగి వంగి సలాములు కొట్టేది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ రకంగానైతే మజ్లిస్ పార్టీతో కుమ్ముక్కై రాష్ట్ర రాజకీయాలు చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిన వ్యవహారం చేస్తున్న విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. మతపరమైన రిజర్వేషన్ల విషయంలో, కుహాన లౌకికవాద విషయంలో, భుజంపు రాజకీయాల విషయంలో ఈ 2 పార్టీలకు తేడా లేదు. ఈ 2 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క కనుసైగల్లో పరిపాలించేటువంటి పార్టీలు, ఆ రకంగానే ముందుకెళ్ళేటువంటి పార్టీలు తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రామ మందిర్ విషయంలో కానీ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఉద్యమ సమయంలో మరి ఏ రకంగా నిర్లక్ష్యంగా వివరించిందో మనకు తెలుసు. ఏ పార్టీ అయితే తెలంగాణను వ్యతిరేకించిందో అలాంటి మజ్లిస్ పార్టీ, కొమ్ము కాస్తున్నటువంటి పార్టీలు, వెలికేసుకొస్తున్నటువంటి పార్టీలు, వాళ్ళతో కలిసి ఊరేగుతున్నటువంటి పార్టీలు గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఈరోజు అన్ని రకాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. అందుకే మీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ 2 పార్టీలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదు. తెలంగాణలో మేము ఎప్పుడు అధికారంలో లేము. గతంలో 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అధికారంలో రాకముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఎలగబెట్టింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందుకే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా మోసం జరిగితే, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే, ఈ రాష్ట్రంలో ప్రజలు అన్యాయానికి గురైతే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ తప్ప భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈ 2 పార్టీలకు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చివరకు మనకు తెలుసు, ఎంఐఎం ఎంపీ పార్లమెంటులో ఓటు తీసుకునేటప్పుడు జై పాలిస్తాన్ నినాదం ఇచ్చాడు. సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీకి, సిగ్గుండాలే బీఆర్ఎస్ పార్టీకి. ఏ ఒక్క పార్టీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంటుకు సభ్యుడిగా ఎన్నికైనటువంటి ఓటు కార్యక్రమంలో జై పాలిస్తీన్ అనేటువంటి నినాదం ఇచ్చాడు తప్ప భారత్ మాతకు జై అనేటువంటి వ్యక్తి ఈరోజు అలాంటి వ్యక్తితో కొమ్ము కాస్తున్నటువంటి పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలను మనం చేస్తూ ఉన్నాను. వీరు ఏ రకమైనటువంటి సెక్యులరిస్టులో ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మారుతా ఉన్నాను. పదే పదే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని తెలంగాణలో ప్రచారం చేయడం జరిగింది. కానీ నేను తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు ప్రచారము, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఊరూరా తిరిగి చేసినటువంటి ప్రచారము తెలంగాణ ప్రజలు నమ్మకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వాసం ఉంచి ఆదరించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మోసం చేసిందో మనకు తెలుసు. అందుకే గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పిందో అది చేయడం జరిగింది. ఏదైతే గ్యారంటీ ఇస్తే గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గత 75 సంవత్సరాలుగా దేశంలో కానీ అనేక రాష్ట్రాల్లో కానీ ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ ఒక్క రోజు కూడా ఇచ్చినటువంటి హామీలను
అమలు చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయము ఈరోజు 100% తేటతెల్లమైంది. నీళ్ళేవో పాలేవో ఈరోజు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ సందర్భంగా మనీస్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో అన్ని రకాల అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ఏ రకంగా అండదండలు అందించిందో మనకు తెలుసు. గ్రామీణ సడక్ యోజన కానీ లేక అన్ని రకాల ఒక గ్రామంలో పేదవాడికి టాయిలెట్ నిర్మాణం మొదలు పెడితే, ఒక రైతుకు కిసాన్ సన్మాన్ నిధి ఇవ్వడం మొదలు పెడితే, ఒక సంవత్సరానికి 1 ఎకరానికి మరి ఎరువుల మీద 18,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నట్టు మొదలు పెడితే, గ్రామ పంచాయతీలకు కానీ బస్తీ దవాఖానాలకు కానీ ఈ రకంగా జాతీయ రహదారులకు కానీ రైల్వేల అభివృద్ధికి కానీ విద్యుత్ రంగానికి కానీ అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ కోసం ఖర్చు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీస్తున్నాను. మరి బీఆర్ఎస్ పాలనలో కుటుంబ అభివృద్ధి జరిగిందే తప్ప తెలంగాణ అభివృద్ధి జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనీస్తున్నాను. ఈరోజు ఏ రకంగా కూడా ల్యాండ్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, గ్రైనేడ్ మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, డ్రగ్స్ మాఫియా కానీ ఈరోజు ఏ రకంగా ఈ 2 పార్టీలు రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ లూటీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేమేం తక్కువ తిన్నామనే విధంగా లూటీ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనీస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. దానికోసము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనమందరం కూడా మరి ఖచ్చితంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే రాజకీయ నాయకుడు సాధించలేనటువంటి రికార్డును ఈరోజు నరేంద్ర మోడీ గారు సాధించారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, మరి అన్ని రకాలుగా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 3వసారి అధికారంలో రావడం అనేటువంటిది చాలా పెద్ద విషయం. జవహర్లాల్ నెహ్రూ టైంలో మాత్రమే వరుసగా 3వసారి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ రోజు ఇంత రాజకీయ చైతన్యం లేదు, ఆ రోజు ఇంత రాజకీయపరమైనటువంటి పోటీ లేదు, ఆ రోజు ఈ రకమైనటువంటి ప్రచార ప్రసార సాధనాలు లేవు, టీవీ లేవు, సోషల్ మీడియా లేదు, ఇంత పెద్ద ఎత్తున న్యూస్ పేపర్స్ లేవు. గ్రామం నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. ఆ సమయంలో 3వసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1962 తర్వాత దేశంలో ఏ పార్టీ కూడా 3వసారి అధికారంలో రాలేదు. ఆ ఘనత, ఆ ఖ్యాతి ఈరోజు ఆ ప్రజల ఆమోదము, ప్రజల మద్దతు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఆ ఘనత దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీస్తున్నాను. అంతేకాదు అనేక రకాలుగా 400 సీట్లు లక్ష్యం పెట్టుకోగా ఈరోజు 293 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కూటమికి 230 సీట్లు మాత్రమే రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా 1% మాత్రమే ఓటు పెరిగింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల అధికారంలోకి వచ్చాం. ఇటీవల జరిగినటువంటి లోక్సభతో జరిగినటువంటి పార్లమెంట్ శాసనసభ ఎన్నికల్లో మన యొక్క ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇక్కడ ఉన్నారు ఈరోజు ముఖ్య అతిథిగా. ఒరిస్సాలో ఒక రికార్డు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం సృష్టించడం జరిగింది. 21 స్థానాలు ఉంటే 20 స్థానాలలో ఈరోజు ఒరిస్సాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు సిక్కింలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు 13 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ 1 సీటు కూడా రాలేదు. 1 సీటు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ.
ఖాతా తెరవలేదు. ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మనము ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి 23 కోట్లకు పైగా ఓట్లు సాధించాము. మరి ఈరోజు మనం చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ కంటే 10 కోట్లకు పైగా అత్యధికమైనటువంటి ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ సాధించింది. భారతీయ జనతా పార్టీ సొంతంగా 240 స్థానాలు గెలుచుకున్నాము. ఎన్డీఏతో కలిపితే ఆల్మోస్ట్ 300 స్థానాల్లో ఈరోజు అధికారంలో ఉన్నాము. కేవలం విజయం మాత్రమే సాధించడం కాదు, ఈ ఎన్నికల్లో అనేక రికార్డులను కూడా భారతీయ జనతా పార్టీ సాధించింది. అంతేకాకుండా మన భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి స్థానాలలో మన స్ట్రైక్ రేటు 63% ఉంది. పోటీ చేసినటువంటి స్థానాలలో గెలిచినటువంటి స్థానాలు 63% ఉంటే కాంగ్రెస్ పార్టీ 23% ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో, కేరళలో, మరి ఇతర అనేక రాష్ట్రాలలో పొత్తుల మీద ఆధారపడి గెలిచింది తప్ప సొంత కాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ దేశంలో గెలవలేదు. కానీ ఈరోజు సొంత కాళ్ళ మీద గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. ఈ 44 ఏళ్ల వయస్సున్నటువంటి పార్టీ 6వసారి అధికారంలోకి వచ్చాము. 1996లో, 98లో, 99లో అధికారంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014లో, 2019లో, 2024లో మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చాము. స్వతంత్ర భారతదేశంలో 18 సార్లు దేశానికి జనరల్ ఎలక్షన్ జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి బీజేపీ 6 సార్లు అధికారంలో రావడం జరిగింది. అందుకే ఈరోజు మీ అందరికీ మనవి చేస్తున్నాను, నెహ్రూ కుటుంబం కాకుండా మరి అత్యధిక సమయం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా అదే ఈరోజు దేశంలో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, మనకు రానున్న రోజుల్లో మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనందరం కష్టపడి పనిచేయాలి, ఐక్యమత్యంతో పనిచేయాలి. తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా సంకేతం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఇక భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే. మేము భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవలేదు. 3 ఎమ్మెల్యే సీట్లలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ లీడ్ వచ్చింది. కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాలనేటువంటి చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం, తీర్పు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనకిచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అందుకే మనందరం కూడా మరి కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే మనం ముందుకెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ ఎన్నికల్లో మనకు 4 నెలల్లో 5 నెలల మధ్యలోనే 22% గత ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఈ ఎంపీ ఎలక్షన్స్ చూస్తే 2023, 24 చూస్తే 22% ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకున్నటువంటి ఘనత ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మీ అందరినీ కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో మనం పోరాటం కొనసాగించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గ్రామ పంచాయతీ వార్డు నుంచి అన్ని రకాలుగా పోటీ చేయాలి. అన్ని రకాలుగా స్థానికంగా ఉన్నటువంటి యువకులను, వివిధ కుల సంఘాల పెద్దలను, విద్యార్థులను, యువకులను భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడి వాళ్ళ సమస్యల మీద పోరాటాలు కొనసాగిస్తూ ఈరోజు ముందుకెళ్ళాలి. ఈరోజు అన్ని రకాలుగా మహిళలకు
అనేక రకాల హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇటీవలైన మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలో అద్భుతంగా మహిళలు కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనము ప్రజా సమస్యల మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి. వచ్చేటువంటి రోజుల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపరచడంలో ముందుకెళ్ళాలి. అన్ని స్థాయిల్లో కూడా అనేక ప్రాంతాలలో యువకులు, విద్యార్థులు, మహిళలు, ఈరోజు వివిధ కుల సంఘాలు, పెద్దలందరూ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సభ్యులుగా చేర్పించాలి. ఈరోజు కోరుతా ఉన్నాను, మనము త్వరలోనే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. దానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి. గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ కమిటీలు పటిష్టంగా నిర్మాణం చేసుకొని అన్ని రకాలుగా మనం సిద్ధం కావాలి. ఆ దిశలో ముందుకెళ్ళాలి. ఒక్కటి మరొకసారి మనం చేస్తూ ఉన్నాను, తెలంగాణ ప్రజలు కమలం పువ్వు జెండా వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారికి నాయకత్వానికి ఇచ్చారు. కాబట్టి ఆ దిశలోనే మనం కూడా నూతన ఉత్సాహంతో ఈ యొక్క కార్యవర్గ సమావేశం నుంచి తెలంగాణలోని మన క్షేత్రాలకు వెళ్ళి పూర్తి స్థాయిలో ఈరోజు భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అవినీతి విధానాలు కానీ, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నటువంటి చర్యల మీద మనం నిరంతరమైనటువంటి పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, మరొకసారి మన రాష్ట్ర కార్యవర్గ సమావేశం తరఫున తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యావంతులకు, తెలంగాణ కవులు కళాకారులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బడుగు బలైన వర్గాలకు, తెలంగాణ విద్యార్థి యువకులకు గత పార్లమెంట్ ఎన్నికల్లో 36% ఓట్లు వేసి ఆదరించినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. 3 నెలల కాలంలో మన పార్టీ కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ, మన పరివారికి సంబంధించిన వాళ్ళు కానీ, ఎవరైనా ప్రముఖులు మరణించి ఉంటే దానికి సంబంధించిన యొక్క వాళ్ళ పేరు, కుటుంబ సభ్యులకు ఎవరికి మనం సంతాప సందేశం పంపాలనో అది, వారి ఫోన్ నంబరు, ఈ మూడింటిని కూడా మన ఆనంద్ గౌడ్ గారు, మన యొక్క ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, వారికి ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. తదుపరి సమావేశాన్ని అధ్యక్షుల వారు ముందుకు తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాం. ఏందది? అంత తర్వాత బాబు తర్వాత వంచుతా. ఆగండి ఒక నిమిషం, తర్వాత వంచుతా ఆగండి. ముందుగా తీర్మానము ప్రతిపాదిస్తాం, ఆ తర్వాత డిస్టర్బ్ కాకుండా సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం ఆల్మోస్ట్ 15 నిమిషాలు ఆలస్యంగా వెళ్తూ ఉన్నాం. కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మనకు తెలుసు, నేను ఇంతకుముందు చెప్పినట్టు దేశంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఈరోజు మరి అత్యంత అద్భుతంగా ప్రపంచమంతా కూడా కొనియాడే విధంగా మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలన చేస్తూ 3వ సారి అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరి అభినందిస్తూ మరి ఒక తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారిని కోరుతా ఉన్నాను. బండి సంజయ్ కుమార్ గారు. भारत माता की जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, किशन रेड्डी गारी नायकत्वम, धर्मेंद्र प्रधान गारी नायकत्वम. भारत माता की. भारतीय जनता पार्टी రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, నేటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముఖ్య అతిథి గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్, గౌరవ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, వేదికపైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు, ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదం తెలిపే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీకి విడదీయరాని సంబంధం. గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో 6 పార్లమెంటు స్థానాలు గెలిచిన తర్వాత ఆ విజయ పరంపర నేటి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన 8 పార్లమెంటు సభ్యులు, 8 మంది శాసన సభ్యులు గెలిచినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని ప్రధాన కారణం ఏంటంటే గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం, పేద ప్రజలను కాపాడడం కోసం, ఈ పాలకుల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, చేస్తున్నటువంటి ఉద్యమాలు, చేస్తున్నటువంటి పోరాటాలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నింటిని భరిస్తూ, అన్నిటికీ తెగిస్తూ చేస్తున్న ఉద్యమాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద ఒక విశ్వాసం, నమ్మకం ఏర్పడిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సరే, మధ్యలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చూసి మోసపోయిన తర్వాత వాస్తవాలను గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ మీద నమ్మకం లేదు, మాకు ఏకైక గ్యారెంటీ నరేంద్ర మోడీ గారి గ్యారెంటీ మీద మాత్రమే మాకు విశ్వాసం ఉందన్న విషయాన్ని గుర్తించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభలో ఎన్నిక జరిగినటువంటి తప్పిదాన్ని గుర్తించి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. కేవలం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తి, నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి మనం 8 పార్లమెంటు స్థానాల్లో మనం గెలిపించడం. ఒక సరిహద్దు ఒక ఆర్మీ జవాన్ నడితే మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు. ఒక సామాన్య రైతు నడితే మాకు సబ్సిడీ ఇస్తూ మా మద్దతు ధర ఇచ్చినటువంటి మాకు నరేంద్ర మోడీ గ్యారంటీ అంటారు. ఒక నిరుద్యోగ యువత నడితే ఇలా ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ అంటారు. ఒక పేద ప్రజలను ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అనే పేరుతోని మాకు తిండి పెడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు. ఒక అక్క నడితే మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు. ఒక గ్రామీణ ఉపాధి హామీ మహిళ నడితే మాకు ఉపాధి కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక సామాన్య మహిళ కూడా అడిగే పరిస్థితి చెప్పే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులతో కూడా ఒక గ్రామీణ ప్రాంతం ఒక సర్పంచ్ నడితే మాకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లనే
ఇంతో అంత అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని ఒక గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ అంటాడు, ఒక కార్పొరేటర్ మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు, ఒక కౌన్సిలర్ మాకు నరేంద్ర మోడీ గారికి గ్యారంటీ అంటారు, ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు స్థాయి వరకు అన్ని పార్టీల నాయకులు కూడా మాకు నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చింది కాబట్టి 8 పార్లమెంటరీ స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది. మిగతా స్థానాలు కూడా అనుకున్న స్థాయిలో కూడా ప్రజలు మనకు ఓట్లేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసిన తర్వాత దాని నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మార్స్తారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలను విశ్వసించలే. మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకోలేని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి మీద గ్యారెంటీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి, నరేంద్ర మోడీ గారి రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండదండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, దాని తర్వాత జరిగిన పోరాటాల ఫలితంగా కానీ, దాని తర్వాత జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో కానీ, దాని తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ఇలా కార్యకర్తలు పోరాటం చేసిన తీరును చూసి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ పార్టీ కార్యకర్తల మీద ఇన్ని కేసులు ఇవ్వనా, కేవలం ఇక్కడున్న అనేక మంది జిల్లా అధ్యక్షులు, అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు, అనేక మంది వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్త మీద, ఒక్కొక్క నాయకుడి మీద 40-50 కేసులు, అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ స్థాయి వరకు అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయిన విషయాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు. ఎక్కడ కూడా ఎవరికి అడిగేలే. ఇలా పోలింగ్ బూత్ స్థాయిలో మేము గెలిచామంటే ఇవాళ ఎక్కడ కూడా బండి సంజయ్ ఇక్కడ గెలిచామంటే ఏ నాయకుడు కూడా పోలింగ్ బూత్లో తిరగలే. మేము ఇంటింటికి తిరిగే అవకాశం లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచింది పోలింగ్ బూత్ స్థాయిలో. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉంది కాబట్టి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మోడీ గారి గ్యారంటీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాబట్టి, వాళ్ళ కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి, నాయకులందరూ సమిష్టిగా పనిచేసారు కాబట్టి, కలిసిమెలిసి పనిచేసారు కాబట్టి వాళ్ళ మోడీ గారి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్జితంగా వాళ్ళ పార్లమెంటు సభ్యులుగా మేము గెలిచాం. మా గెలుపు అయిపోయిందన్న, నెక్స్ట్ మేమందరం మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. వాళ్ళ రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, గ్రామ స్థాయి ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ నాయకులంతా కూడా మాకు ఏకైక ఎజెండా, మా కోసం, మా గెలుపు కోసం పార్టీని గెలిపించడానికి భుజం మీద జెండా మోసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు చేయడమే లక్ష్యంగా మేమందరం కష్టపడి పనిచేస్తాం. మా టార్గెట్ అంతా ఇవ్వాలి, మీరే ఇవ్వాలి. మీ గెలిపే మా టార్గెట్. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ప్రజల ఆలోచన విధానం మారింది. మొదటిదాకా కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని 2 పార్టీలు చెప్తున్న విషయాన్ని ఇలా ప్రజలు తిరస్కరించారు. వాళ్ళు ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు, అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ 2 పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయాన్ని గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిలుస్తున్న ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ దేశం సుభక్షంగా ఉండాలంటే, ఈ దేశం కాపాడబడాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే ఇలా నరేంద్ర మోడీ గారే దేశ ప్రధానిగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మా ఓటు బీజేపీకి పార్లమెంట్ సభ్యులకు వేస్తే
వాళ్ళు పోయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో వారు ఓటేస్తారని ఒక నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది. ఏ ఎంపీని కలిసినా కూడా, ఏ మంత్రిని కలిసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎలాంటి అనుమానాలు లేదని చెప్పి ఇవాళ దేశంలో జాతీయ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడేది. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఆలోచించండి. ఇలా 8 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు. ఇవాళ 6 గ్యారెంటీస్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, రైతులను మోసం చేసింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఎంఎస్పీ పెంచిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఇచ్చిన మాట తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఇచ్చిన గ్యారెంటీని అమలు చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కార్యకర్తలుగా, నాయకులుగా మనం కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు పాల్పడదో, పోలీసుల ద్వారా ఏ విధంగా అరాచకాలు పాల్పడదో దానికి 2 తెల్లల కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే రాహుల్ గాంధీని చెప్తున్నాడు ఇవాళ బీజేపీ అంటువ్యాధి అని చెప్పి. ఇలా బీజేపీ నిరుద్యోగ సమస్య అంటువ్యాధి దేశవ్యాప్తంగా అన్నారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా రాహుల్ గాంధీకి, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా పోతే ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థి నిరుద్యోగ యువత అంతా కూడా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. గెలిచిన వెంటనే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచి 7 నెలలు అయినప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఇవాళ ఇంకా 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఖాళీలు భర్తీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఇలా పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని నరేంద్ర మోడీ గారు 10 లక్షల మందికి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ గమనించిన ప్రజలే ఇవాళ మాకు ఎట్టి బస్సులో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వ్యక్తి ప్రధానిగా ఒప్పుకునే ప్రసక్తే లేదని భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి గారు మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బహిరంగ సభలు కానీ, ఏ సమావేశాలు కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఐఎన్డీఏ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ధైర్యంగా చెప్పిన దాఖలాలు లేవన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. అరే దేశ ప్రధాని అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయ్యే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా ఉండే అర్హత ఉందని భావించి ఓటేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత మనము ఏ స్థాయిలో పనిచేయాలో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమాలు చేస్తామో, ఏ విధంగా అగ్రెసివ్గా మనం ఫైట్ చేస్తామో, ఏ విధంగా తెగించి ఫైట్ చేస్తామో, ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా, ఒక విశ్వాసం కల్పించే విధంగా, పోలీస్ లాఠీ దెబ్బలకు భయపడకుండా, జైళ్లకు భయపడకుండా, కేసులకు భయపడకుండా ఏ విధంగా అగ్రెసివ్గా పనిచేస్తామో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అరాచకాలు పాల్పడుతుంది. కాబట్టి కార్యకర్తలు, నాయకులందరూ కూడా అదే వాతావరణంలో పనిచేయాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడ్డది. ప్రజలు మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మేము వేయాల్సింది బీజేపీకే ఓటు వేయాలి, కానీ 6 గ్యారెంటీలు మోసం చేసి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు విశ్వాసం కల్పించి, మాకు భరోసా ఇచ్చి, మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసి మా కోసం ఫైట్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. తిరిగి కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేసే ప్రయత్నం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మాకు అండగా ఉండడానికి తిరిగి భారతీయ జనతా పార్టీకి మాకు సిద్ధంగా ఉందని చెప్పి ఇవాళ ప్రజలు తిరిగి మన మీద నమ్మకం, విశ్వాసంతో మన కోసం ఎదురుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది, ప్రజలకు చేరువగా కావాల్సిన అవసరం ఉంది, ప్రజలకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది, తిరిగి ఉద్యమాలను ప్రారంభించాల్సిన అవసరం ఉంది, అగ్రెసివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తెలంగాణ ప్రజలు ఏ విధంగా మనకు ఓట్లేసి గెలిపించారో, మనకు అండగా ఉన్నారో, కాబట్టి ఆ తెలంగాణ ప్రజలకు మనందరం ముందుగా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా అందరం కూడా ఒక్కసారి మనకు 8 పార్లమెంటు స్థానాల్లో గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి
నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో 8 పార్లమెంటరీ స్థానాల్లో గెలిపించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి అందరం లేచి సెల్యూట్ చేయాల్సిందిగా మీ అందరికీ చెప్తున్నా. తెలంగాణకు సెల్యూట్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందుకే ఈ తెలంగాణ సెల్యూట్ పేరుతోని తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. 2024 మార్చ్ టు మే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లకు గాను 8 సీట్లు గెలిపించి కాంగ్రెస్కు సరి సమానంగా నిలిపిన తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం సల్యూట్ చేస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలిచి మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో 46 నియోజకవర్గాలు ఆధిక్యం సాధించింది. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ప్రత్యామ్నాయంగా భావించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ప్రజల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తుంది. స్వతంత్ర భారత చరిత్రలో వరుసగా నెహ్రూ తర్వాత మంత్రిగా ఎన్నికై మోడీ గారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గం అభినందనలు తెలియజేస్తున్నది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఎన్నికల సందర్భంగా బీజేపీ పైన వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారి పైన ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు బీజేపీ మిత్రపక్షాలకు పట్టం కట్టారు. వచ్చే 5 సంవత్సరాల కాలం పాటు బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేసి వచ్చే ఎన్నికల్లో మరింత ఘన విజయం సాధించి స్వతంత్ర భారత చరిత్రలో కొత్త అధ్యాయం లిఖిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం భావిస్తున్నది. ఈ తీర్మానానికి మీరందరూ ఆమోదం తెలపాల్సిందిగా ఇప్పుడు కాదు వారు డి గారు ప్రతిపాదించారు. ఆమోదం. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు బండి గారికి. ఇప్పుడు ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మన పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ గారిని ఈ నరేంద్ర మోడీ గారి అభినందన తీర్మానాన్ని సమర్థిస్తూ మాట్లాడాల్సిందే కోరుతున్నా. రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు, మరొక కేంద్ర సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంటు బోర్డు సభ్యులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారికి, అసెంబ్లీలో మన ఫ్లోర్ లీడర్ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారికి, వేదిక చంద్రశేఖర్జీ గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అభయ్ పాటిల్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి నా తోటి పార్లమెంటు సభ్యులకు, అదేవిధంగా శాసన సభ్యులకు, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాకు ఈ యొక్క స్వతంత్ర భారత చరిత్రలో వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గం అభినందనలు తెలియజేసేటటువంటి ఈ యొక్క తీర్మానానికి సమర్థించడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ ఎన్నికలు 2024 ఏప్రిల్ మేలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో 8 స్థానాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సమానంగా 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా మొన్న ఎన్నికల్లో మనం చూసినాం. ఈ యొక్క అధికార పార్టీ ఎన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున స్థానాలు గెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనేక సర్వేలు తెలిపినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చివరికి ఓటమి భయంతో ఆ 8 స్థానాలు కూడా రావనేటటువంటి నమ్మకం 3-4 స్థానాల కంటే ఎక్కువ గెలవదు అని అన్ని సర్వేలు చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధంగానైనా ఈ యొక్క గెలుపును అడ్డుకోవాలని అనేక రకమైనటువంటి కుట్రలు పన్నింది కాంగ్రెస్ పార్టీ. 400 స్థానాలు గెలిస్తే బీజేపీ రిజర్వేషన్ ఎత్తేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని చేసిండు. ఆ దుష్ప్రచారాన్ని చేసి ప్రజల లోపల పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తే విధంగా అనేకమైన సోషల్ మీడియాలో కానీ పబ్లిక్గా సభలలో కానీ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ పైన నరేంద్ర మోదీ గారి పైన అనేకమైనటువంటి కుట్రలు పనడమే కాదు, నరేంద్ర మోదీ గారి పైన కూడా చెప్పలేనటువంటి భాషలో కూడా వారు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసలు ఎన్ని తిట్టాలనో అని తిట్టిండ్రు. మన ప్రధానమంత్రి గారిని, భారతీయ జనతా పార్టీని పోటీ చేసినటువంటి అభ్యర్థులని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఎదగనీయరాదు, సీట్లు గెలవనీయరాదని ఎన్ని రకాలుగా అధికారాన్ని అంతా ఉపయోగించి ఇక్కడ రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఆయన సొంత నియోజకవర్గం, సొంత ముఖ్యమంత్రిగా కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మహబూబ్ నగర్ పార్లమెంటును, చేవెళ్ల పార్లమెంటును నేను గెలిపించుకునే బాధ్యతలు తీసుకుంటా, ఇన్ఛార్జిగా వ్యవహరిస్తా అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత మరి ఇన్ఛార్జిగా పక్కన తప్పుకొని ఓడిపోతున్నామని తెలిసి వేరే వాళ్ళని నామమాత్రంగా ఇన్ఛార్జి ప్రకటించారు. కానీ ఆ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్లో దాదాపు 10 నుంచి 11 సార్లు పర్యటించండి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఓడిపోతే నాకు ముఖ్యమంత్రిగా అవమానమైనటువంటి ప్రచారం కూడా చేసుకున్నారు. అనేక రకాలుగా ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద కూడా ప్రమాణాలు చేసిండు. అబద్ధ ప్రమాణాలు చేసిండు. చెయ్యని పనులన్నీ చేసుకున్నామని చెప్పిండు. అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేసిండు. కేంద్రం నిధులు ఇస్తలేదను, మన నిర్లక్ష్యం చేస్తుందని, తెలంగాణను పక్కన పడేసిందని అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆనాడు ఏ విధంగా మాట్లాడిండో అదే రకమైనటువంటి భాషతో ఆయనకు ఏమాత్రం కూడా తీసిపోకుండా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని పార్లమెంటు స్థానాలను అత్యధికంగా గెలవనీయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు ఇవ్వాలి, తెలంగాణను అభివృద్ధి చేసుకునేటటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రజలు ఇవాళ 8 స్థానాల్లో మంచి మెజార్టీతో ఇవాళ పార్లమెంటుకు పంపినారు మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా కోరుకున్నారు ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ యొక్క అధికార పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక గట్టి ఆపోజిషన్ ఉండాలని, గట్టిగా ఈరోజు ఇక్కడ మాట్లాడేటువంటి వ్యక్తులు ఉండాలని, పార్లమెంటు స్థానాల్లో, అసెంబ్లీ స్థానాల్లో మరి గెలిపించిన విషయాన్ని మరోసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు వచ్చేటటువంటి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు మన త్వరలోపలనే రాబోతున్నాయి. జనవరిలోనో ఎప్పుడో ఆయన ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైతే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టు
మొన్న ఎన్నికల్లో కార్యకర్తలంతా పెద్ద ఎత్తున పార్లమెంటులో మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలని, మన పార్లమెంటులో మన అభ్యర్థులను గెలిపించాలని ఏ విధంగా గట్టిగా కృషి చేసి గెలిపించిందో అదే లక్ష్యంతో మన కార్యకర్తలంతా కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, అదేవిధంగా కౌన్సిలర్స్గా, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా ఉండడానికి పెద్ద ఎత్తున వేదిక ఉన్నటువంటి పెద్దలందరము కూడా స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చి భారీ స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల్లో మన కార్యకర్తలు బలోపేతం అయినాడే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పెద్ద ఎత్తున దాని స్థానిక సంస్థలు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ పట్టుదలను ఈ ఎన్నికల్లో జరిగినటువంటి గెలుపును స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా గ్రామాల లోపల నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించి ప్రజల యొక్క మన్ననలు పొంది స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు సాధించే విధంగా కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ అండగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరం కూడా స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ఈ దేశంలో కాకూడదని ఎన్నో రకాల ఐఎన్డీఏ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, ఎన్నో రకాల అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్షను ఈరోజు దేశ ప్రజల యొక్క ఆకాంక్షను ఆ శ్రీరామచంద్రుడు కూడా మరి ఈరోజు తీర్చిండని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకటే లక్ష్యంగా దేశం భద్రంగా ఉండాలి, దేశానికి రక్షణ ఉండాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి. ప్రపంచ దేశాల్లో భారతదేశం వచ్చేటటువంటి కాలంలో రాబోయే 2047 కల్లా భారతదేశం ప్రపంచంలోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక విజయ సంకల్పంతో ముందుకు పోతున్నారో ఆ సంకల్పాన్ని నిజం చేయడం కోసం ప్రజలంతా మన ఎంబడి ఉన్నారు. మనం కూడా ప్రజలెంబడి ఉండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా ఇక్కడ ఉన్న అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈరోజు వచ్చే ఎన్నికల్లో కూడా ఈ తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పట్టుదలతో, కమిట్మెంట్తో, ఒక సర్వీస్ అంటే ఒక సేవా భావంతో మరి ముందుకెళ్ళి రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా గెలవడానికి కొత్త నూతన అధ్యాయం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గం మరి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తీర్మానానికి పూర్తిగా దీన్ని సమర్థిస్తూ మరి రాబోయేటటువంటి కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్న విశ్వాసాన్ని కూడా ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క తీర్మానాన్ని మరి బలపరిచేటటువంటి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జై శ్రీరామ్. అందరం కూడా మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి డికే అరుణమ్మ గారు పెట్టినటువంటి ఈ తీర్మానం మన ప్రధానమంత్రి గారిని అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అభినందిస్తూ చేసినటువంటి తీర్మానానికి అందరం కూడా మరి మనము చప్పట్లతో మద్దతు తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దయచేసి మీడియా మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ముగింపు ఉపన్యాసం ఉంటుంది, ఆ టైంలో వద్దరు. ఈ లోపల మీరు భోంచేసి అవసరం ఉన్నప్పుడు టీ తీసుకొని బయట మీకోసం సపరేట్ హాల్ పెట్టడం జరిగింది. అక్కడ మీరందరూ
మిగతా విషయాలు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.